ఓకే. ఓకే. శివకుమార్ గారు మీరు చెప్పండి. ఈ కవిత ఈ శివకుమార్ గారు తండ్రి ఈ కూతుళ్ళ మధ్య జరుగుతున్న ఈ పొలిటికల్ డ్రామాగా చూస్తారా ఇదంతా? మీరు లేదంటే బీఆర్ఎస్ నుంచి ఓట్లు చీల్చడానికి ఒక అస్త్రంగా చూస్తారా కవితని? ముందుగా కవిత ఏదైతే టిఆర్ఎస్ ఏదైతే పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన తీరు కానీ, లేకపోతే ఆమె పార్టీ పెట్టినందుకు ఫస్ట్ ఆమెకు శుభాకాంక్షలు. సరే, ఆపోజిషన్ పార్టీగా మారిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్‌ల లేదు కాబట్టి, ఆమె సొంత కుంపటి పెట్టుకుంది కాబట్టి, ఆమె ఖచ్చితంగా ఎవరినైనా విమర్శించాల్సిందే. కానీ ఇదంతా కూడా తప్పు కేసీఆర్‌దే నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమ కాలంలో గూడా కేసీఆర్‌కి స్వయాన నేనే 2013కి ముందు కూడా చెప్పడం జరిగింది రాతపూర్వకంగా. ఎన్టీ రామారావు లాగా మీ ఫ్యామిలీని ఎవరిని గూడా ఇన్వాల్వ్ జేయొద్దు. ఇన్వాల్వ్ జేస్తే మటుకు రేపు ఇబ్బందులైతాయి. ఎన్టీ రామారావు లాగా మీరొక్కరే పార్టీని నడిపించండని రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు కొన్ని విషయాలు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది గాబట్టి ఒక నీళ్లు, నిధులు, నియామకాలు గతంలో ఇవ్వలేదు. మనకు కావాలనే పోరాడినాం గాబట్టి, ఖచ్చితంగా రేపు తెలంగాణ అనేది 29వ రాష్ట్రాన్ని ఒక కొత్త దిశగా నడిపించండని జెప్పి, ఒక 8-10 పేజీలు ఆయనకు రాసి, ఆయన ఇంట్లో ఇవ్వడం జరిగింది 2013. దట్ టు బి కేసీఆర్‌కి 2008లో నేను ఇన్ఫర్మేషన్ ఇయ్యడం జరిగింది. ఇటు హరీష్ రావుకి గాని, మా మధు యాష్కి గౌడ్‌కి గాని, మందకృష్ణ మాదిగకి గాని వీళ్ళకందరికి గూడా ఫ్యాక్స్ ద్వారా చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేస్తున్నారు అనే రకంగా గూడా ఫ్యాక్స్ ద్వారా చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ ఆల్రెడీ ఉద్యమ కాలంలో మాటల దిట్ట. అది మొత్తానికి ఉద్యమంని ఎట్లా నడిపియాలా? లేకపోతే ఎట్లా ఉరికిపియాలా అనే ఒక ఆలోచన ఉంది. ఉద్యమంలో మొత్తానికి ఆయన ఎక్కడ గూడా గ్రౌండ్‌లో లేకున్నా ప్రజలను ఉరికిపిచ్చిండు. అక్కడ ఆయనను మెచ్చుకోవచ్చు, కాదంటలేం. కానీ ఇటు ఇంటి పోరు ఆయనని ఇబ్బంది పరంగా చేసేసింది. అటు బిడ్డ అనుకోవచ్చు, తోటి అల్లుని ఆహ్, కొడుకు అనుకోవచ్చు. అంటే మరదల కొడుకు, ప్లస్ కొడుకు, ప్లస్ అల్లుడు. ఈళ్ళంతా మొత్తాన్ని కేసీఆర్‌ని ఇబ్బంది పాలు చేసిండు. ఎలక్షన్ ముందు కేసీఆర్ ఓపెన్‌గా చెప్పిండు. నన్ను గెలిపిస్తే నేను ప్రజలలో ఉంటా. లేదంటే ఫార్మ్ హౌస్‌లో పండుకుంటా. అంటే కేసీఆర్ ఏం నిర్ణయానికొచ్చిండు? అంటే నా ఉద్దేశం ప్రకారం నేను ఇంటి మనుషులని పెట్టుకొని నా కొంప నేనే ముంచుకున్నా అనే రకంగా కేసీఆర్ ఆలోచించే ఈ 2.5 సంవత్సరాలు ఫార్మ్ హౌస్‌లకెళ్ళి బయటికొస్తలేడనేది నాకున్న ఆలోచన. ఎందుకంటే కేసీఆర్ అటు బిడ్డకి చెప్పలేక, ఇటు కొడుకుకి చెప్పలేక, లేకపోతే అల్లునికి చెప్పలేక, ఇవన్నీ గూడా ఆడ 3 ముక్కల ఆటలాగా ఆడ మొత్తం 3 ముక్కల ఆటలలో ఇంకొక ముక్క పక్కనుంది. ఏదైతే వందల వేల కోట్ల రూపాయలు సంపించి ఈరోజు యూఎస్‌లో గూడా ప్రాపర్టీస్ సంపాదించిన తోపుకాన్ ఎవరు? మన ఆహ్, టానిక్ ఎవరైతే సంతోష్ రావు ఉన్నాడో, వీళ్ళ ముగ్గురు కంటే గూడా వాడెక్కువ సంపాదించేసిండు. అంటే తెలంగాణని ఎలాగా దోసుకోవాలా అనే రకంగా వీళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారు. ఇదే మనం ఇంకొకటి ఆలోచించాల. గతంలో కేసీఆర్ గారు ఏమన్నారు? ఒకవేళ నన్ను మొత్తానికి ఆల్ ఓవర్ ఇండియాలో నన్ను అపోజిషన్ పార్టీకి నన్ను అధ్యక్షుడిని చేయండి. దేశంలో ఎంత ఖర్చయితదో ఆ ఖర్చంతా నేను పెడతా అనే రకంగా ఆయన పోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు మాట్లాడింది ఒక మాట. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాట్లాడింది ఒక మాట. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఉన్నప్పుడు గూడా మొత్తానికి అలీబాబా 40 దొంగల్లాగా మొత్తానికి ఫ్యామిలీ ఇప్పుడు మొత్తానికి ఉద్యమకారులకు నువ్వు న్యాయం జేయలే. ఇటు ప్రజలకు న్యాయం జేయలే. తెలంగాణలో మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉంటే ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి పెట్టినావు. కానీ ఈరోజు ఎవరు దోసుకున్నారురా బాబు అంటే మొత్తం కల్వకుంట్ల కుటుంబము, తర్వాత జోగినిపల్లి సంతోష్‌రావు గారు. మొత్తానికి వీళ్ళకి సంబంధించినోళ్ళు దోసిపెట్టుకున్నారు. ఈరోజు కవిత పరంగా ఆలోచిస్తే అంటే నాకున్న అనుభవం ప్రకారము ఈరోజు ఏదైతే బీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత సెకండ్ లీడర్‌గా అంటే మాటలతోని గాని, లేకపోతే చేతలతోని గాని కవితని అనుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ అంత షార్ప్ లేడు. మొన్న ఆహ్, ఏదైతే కవిత స్పీచ్‌లో మాట్లాడిన మాట నేనైతే దానికి ఏకీభవిస్తా. ఎందుకంటే కవిత ఉన్నంత షార్ప్ ఈరోజు కేటీఆర్ లేడు. హరీష్ రావుని తొక్కాలనేది మొత్తానికి ఇలా 3 ముక్కలాట. మళ్ళీ తండ్రి, బిడ్డ
అన్న వీళ్ళందరూ కలిసి ఇట హరీష్ రావుని పంపించడానికి ఇది కొత్త డ్రామానా? లేకపోతే ఒకవేళ కవిత నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీ ఏదైతే పెట్టి నేను ముందుకు పోవాలనుకుంటే, నేను గతంలో కూడా మొన్న కూడా ఆమె ఆవిర్భావ దినం రోజు కూడా వేరే డిబేట్‌లలో చెప్పడం జరిగింది. ఈరోజు కవిత కొంచెం మారినట్టు ఏదైతే ఆహ్, మాట్లాడుతుంది, కొన్ని సమస్యలలో ముందుకు పోయి ఉండడం నేను కూడా చూడడం జరిగింది. ఇటువంటిది గనుక మార్పులు, చేర్పులు చేసుకొని నేను ఖచ్చితంగా ఇప్పుడు మొత్తానికి నేను ఆహ్, తెలంగాణ ఏదైతే రాష్ట్రం వచ్చింది గానీ, మొత్తానికి సామాజిక తెలంగాణ రాలే అనే రకంగా ఈరోజు మాట్లాడుతుంది. తెలంగాణ వచ్చినప్పుడే ఉద్యమకారులు మేమందరం గూడా మా మీద కేసులున్నయి. 10 సంవత్సరాల కేసులు తీయలే. కానీ ఇటువంటిది ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్, బీఆర్ఎస్‌లో మాట్లాడిన ఇప్పుడు ఆహ్, భట్టు శ్రీనివాస్ గారికి గూడా ఆయనలాగా ఎంతో మంది ఈరోజు ఉద్యమంలో పనిచేసినోళ్ళున్నారు. ఒక్కరికి ఒక్క పదవి ఇవ్వలేదు. మొత్తానికి పక్క పార్టీలకెనొచ్చినోళ్ళకి జంపు జలానిలకే అధికారం ఇచ్చిపెట్టిండు కేసీఆర్. ఈరోజు ఆహ్, ఎవరైతే కవిత పార్టీకెళ్ళి మాట్లాడుతున్న వక్త నిజంగా ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఆహ్, కవితనే ఓపెన్‌గా మొన్నటిసారి మండలిలో జెప్పింది. మళ్ళీ మొన్న మీటింగ్‌లో గూడా జెప్పింది. టీఆర్ఎస్‌గా మనము అధికారంలోకొచ్చినంక, బీఆర్ఎస్ ఒచ్చినంక, ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్ 2 కలిపి మనం ఏమి పీకి కట్టలు కట్టినాం అనే రకంగా మాట్లాడింది. అటు మండలిలో మాట్లాడినప్పుడు ఎక్కువ మటుకు ఎవరు వ్యతిరేకించలే. ఈరోజు మళ్ళీ మొన్న ఆమె సభలో మాట్లాడితే గూడా ఎవరు గూడా దానికి ఆన్సర్ ఇవ్వలే. ఈరోజు కమ్ బీఆర్ఎస్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలా. ఎందుకంటే అటు కేసీఆర్ మాట్లాడాలా, లేదు అనుకుంటే కేటీఆర్ మాట్లాడాలా, హరీష్ రావు మాట్లాడాలా, ఇంకెవరైనా సరే బీఆర్ఎస్‌కెళ్ళి మాట్లాడాలా. ఎందుకంటే ఒక్కసారి కవిత డిసిషన్ తీసుకొని మీకు మాకు తెగదింపులు జరిగిపోయినాయి. తండ్రినే నేను పక్కన పెట్టినా అంటే, ఇంకా ఆమె మొఖం చూసి బీఆర్ఎస్ మాట్లాడుతుర్రంటే బీఆర్ఎసోళ్ళు రేపు మొత్తానికి ఉనికి లేకుండా చేస్తదనే రకంగా అయితే నేనైతే ఆలోచిస్తున్నా. ఎందుకంటే కవిత మాట్లాడే స్టైలు మొన్న జరిగిన ఆర్టీసీ సమ్మె రోజు గూడా 2 గంటల రాత్రి ఆమె ఆడికి పోయింది. ఐ హావ్ సీన్ దట్. అంటే అదే బీఆర్ఎసోళ్ళు పోలే ఎవరు. కాంగ్రెస్ మొన్న ఖమ్మం సభలు కూడా జరిగినప్పుడు అటు మన విషాధరన్ మహారాజ్‌ని దగ్గర పెట్టుకొని ఎంబడుండి వాళ్ళిద్దరు కలిసి పోయి అక్కడ ఒక ఒక ఫైనలైజ్ చేసిండ్రు. అంటే అట్‌లీస్ట్ ఒక సమస్యని పరిష్కరించడం జరిగింది. ఇది అదే బీఆర్ఎసోళ్ళు ఏం చేసిండ్రు? బీజేపీ‌వోళ్ళు ఏం చేసిండ్రు? ఇప్పుడు ఆమె ఇంకా పార్టీ పెట్టలే. అప్పుడు మొత్తానికి ఆమె ఏ ఏదైతే ఇంతకుముందు అసోసియేషన్ జాగృతి పరంగానే మాట్లాడింది. ఇప్పుడైతే డైరెక్ట్ పార్టీ పెట్టింది. ఇప్పుడు ఇంకా బీఆర్ఎసోళ్ళు నోరు మూసుకున్నా, కేసీఆర్ నోరు మూసుకున్నా రేపటి దినం మాట్లాడడానికి అవకాశం ఉండదనేదైతే నాకున్న అనుభవము, నా ఆలోచన. ఎందుకంటే నేను ఇంకొక ఓకే. సూచన సలహా కేసీఆర్ కూడా పెద్ద మనిషి. నువ్వు ఆమెకు తండ్రివి. అంత మటుకు ఓకే. బట్ పార్టీ పరంగా వచ్చినప్పుడు అక్కడ పార్టీ లైన్ దాటి లేకపోతే నీ మీద అంటుందన్నప్పుడు నువ్వు కూతురు అని అక్కడ ఆలోచిస్తే మటుకు రేపు మొత్తానికి నువ్వు ఫార్మ్ హౌస్‌లోనే పరిమితం అయిపోతావనేది నేను ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇంకొక ఓకే. విషయం ఏందంటే కవిత రేపు జరగబోయే ఈ 2.5 సంవత్సరాలు నేను అపోజిషన్ లీడర్‌గా అయితా అనే రకంగా తను మాట్లాడుతుంది. కానీ తను మాట్లాడాలంటే ముందు ఏదైతే మొన్న 5 ఆహ్, ఏదైతే ఆమె హామీలు ఇచ్చిందో ఆ దిశగా ఈరోజు రేపు జరిగే ప్రతి దాంట్లో గూడా ఆ రకంగానే ఒక అపోజిషన్ లీడర్ లాగా స్టాండ్ తీసుకుంటేనే బీజేపీని గాని, బీఆర్ఎస్‌ని గాని లీడ్ చేయడానికి అవకాశం ఉంటది. కానీ ఏదో ఆవిర్భావం సభ చేసేసినాం. రేపటి దినం ఏమైనా చూసుకుందాం అని ఇంటికాడ పండుకుంటే మటుకు మన షర్మిల లాగా కనుమరుగైపోతది.